హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిలీలా వ్లాగ్స్. ఏంటి పిల్ల ఎక్కడెక్కడ తిరుగుతుందో అనుకుంటున్నారా? ఏం లేదండి, జువాలజికల్ పార్క్ అయితే వచ్చాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపలైతే టికెట్స్ దగ్గర చాలా లైన్ ఉందండి. అసలు ఈరోజు సండే కదా, చాలా రష్ ఉంది. మేమైతే కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్ళాము, కొంచెం క్యారీకి బాగుంటుందని. సో అక్కడికి నాట్ అలౌడ్ అంట లోపలికి. సో మేమైతే అలాంటి బ్యాగ్స్ తీసుకున్నాము. అండ్ టికెట్ అయితే ఒక్కరికి 80 రూపీస్. ఇక్కడ మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. అన్నీ చెక్ చేసుకొని పంపిస్తున్నారు. ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అంట అలా అంటున్నారు, కానీ వెళ్ళే వాళ్ళని అయితే పంపిస్తున్నారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. అలా ఆరో మార్క్స్ వైట్ కలర్ ఉంటాయి, అవి చూసుకుంటూ వెళ్ళాలంట. చాలా ఎనిమల్స్ చూస్తున్నాము చూడండి. అది క్రొకోడైల్, ఇవి ఫిషెస్. ఇంకా మేము చాలా అంటే చాలా ఎనిమల్స్ చూసాము. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇవన్నీ జంతువుల బోన్స్ అట్లాంటివంట. నేనైతే ఫస్ట్ చూడగానే అవి రౌతులు అయితే అనుకున్నాను, కానీ జంతువుల బోన్స్ అంట. చూడడానికి అలానే ఉన్నాయి కదా రౌతుల్లాగా. అండ్ ఇక్కడైతే డీర్స్ ఎంత బాగున్నాయో కదా. జూలో మొత్తం ఎక్కువ డీర్సే ఉన్నాయి. జిరాఫీ, అసలు ఒక్కొక్క ఎనిమల్ చూస్తుంటే అసలు ఎంత ఎగ్జైట్ అవుతుందో పార్క్లో. ఇంకా ఎంత పీస్ఫుల్గా ఉందో. కాకపోతే చాలా రష్గా కూడా ఉంది. ఇక్కడైతే ఆస్ట్రిచ్ అది. అండ్ ఇదైతే డైనోసర్. ఇంకా ఇది హిపోపోటమస్, చాలాసేపు వాటర్లో ఉంది. ఇది ఇంకొకటి, ఇది కూడా హిపోపోటమసే. మా బుడ్డోనైతే ఇట్లా నడిపించుకుంటూ వస్తున్నాము. ఇక్కడైతే కొన్ని ఎనిమల్స్ని చూడడానికి ఛార్జ్ చేస్తున్నారు, లైక్ స్నేక్స్, ఇంకా నైట్ బర్డ్స్ అంట. ఇంకొంచెం అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా అలా ఛార్జ్ చేస్తున్నారని, ఎట్లాగో స్నేక్స్ అయితే ఊర్లో కనిపిస్తాయి, బర్డ్స్ కూడా ఊర్లో కనిపిస్తాయని ఇంకా మేమైతే వాటిని చూడడానికి వెళ్ళలేము. ఇంకా ఓన్లీ బయట ఉన్న వాటినే చూస్తున్నాము. లయన్, చీతా, టైగర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఎంత వాటిని చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అవుతుందో. ఇంకా మేమైతే లంచ్ చేస్తున్నాము. లంచ్లోకి చపాతి ఇంకా లెమన్ రైస్ అయితే తీసుకొచ్చాము. ఇంకా ఇక్కడైతే మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు, మేము తింటున్నాము. తిన్న తర్వాత అయితే మా బుడ్డోడికి అయితే తినిపిస్తున్నాను. వాడికి కూడా బాక్స్ తీసుకొచ్చాను, రైస్ వండి. లోపలికి వెళ్తున్నా కొద్దికి ఇంకా లోపల ఇంకేమేమి కనిపిస్తాయా అని కొంచెం అయితే ఎగ్జైట్ అయితే ఉంది. మేమైతే మొత్తం తిరగలేదండి, అసలు చాలా కాళ్ళు నొప్పి వచ్చాయి. సో మేమైతే మొత్తం తిరగలేదు. మీరు వెళ్తే అంతా తిరగండి. మాకైతే మా బుడ్డోడు నడిస్తే బాగుండు, కొంచెం ఎత్తుకునేది అంత తప్పుతుంది కదా అని మేమైతే అలా అనుకున్నాము. సండే చూడండి అసలు ఎంత రష్గా ఉన్నారో. ఇక్కడైతే కొంచెం సేపు అయితే కూర్చున్నాం మేమైతే. అసలు ఎన్ని వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయో, ఎప్పుడు చూడలేని కూడా ఉన్నాయి అసలు. ఇక్కడైతే వైట్ పికాక్ అంట, నేను ఎప్పుడు చూడలేదు, రియల్ అంటే లైవ్లో ఎప్పుడు చూడలేదు. వైట్ పికాక్ అయితే ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నాయో, ఫస్ట్ టైం నేను అసలు డ్యాన్స్ చేస్తూ చూడడం. మీరైతే వెళ్ళండి. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అలాంటి ఎనిమల్స్ని, బర్డ్స్ని చూసి. ఇక్కడైతే ఒక దగ్గర కూర్చొని ఇంకా మా బుడ్డోడికి అయితే బనానా తినిపిస్తున్నాను. మా బుడ్డోడైతే అసలు ఎంత మంచోడు, అస్సలు సతాయించలేడు. అసలు ఎంత సతాయిస్తాడో అనుకున్నా, అసలు ఏం సతాయించలేడు. ఇక్కడైతే మేము సఫారీ రైడ్కి అయితే వెళ్తున్నాము. దీనికి సపరేట్ ఛార్జ్ అండి. ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. లోపల ఇంకా ఎనిమల్స్ లైవ్లో ఇట్లా తిరుగుతాయంట, అంటే ఇక్కడ ఉన్నట్టు బోన్స్లో ఉన్నాయంట, అక్కడ తిరుగుతాయంట. ఇంకా మేమైతే బస్ అయితే ఎక్కాము. ఇంకా ఎగ్జైట్ ఉంది లోపల ఎట్లుంటుందా. ఇంకా మేమైతే ఎంటర్ అవుతున్నాము. లయన్, ఇంకెళ్ళగానే లయన్ అయితే కనిపించింది. ఇక్కడైతే డీర్ అన్నీ లైవ్లో తిరుగుతున్నాయి, బోన్స్లో అయితే ఏవి లేవు. నేను అనుకున్నవి ఎలాగో బయట చూసాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ అని బయట అయితే పడుకుంటుండేవి చూసాము. లోపలైతే కొంచెం నడుస్తూ అలా అయితే. సో ఫ్రెండ్స్, మీరు వెళ్తే అయితే అన్నీ చూడండి. మాకైతే చాలా నచ్చింది జూ పార్క్. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ప్లీజ్ అండి.